హైదరాబాద్ లో గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చర్లపల్లి ఐఓసీ వద్ద పెట్రోల్ ట్యాంకర్లు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చర్లపల్లి ఐఓసీ వద్ద పెట్రోల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఏదైతే ఈరోజు ఉదయం హైదరాబాద్లో ఏదైతే పాత బస్సులో ఒక పెద్ద ప్రమాదం జరిగింది, ఇందులో 16 మంది అయితే మృతి చెందారు. అది మరొక ముందుకే ఇంకొక ఫైర్ యాక్సిడెంట్ కూడా చర్లపల్లి సమీపంలో ఒక ట్యాంకర్కి అయితే నిప్పులు అంటుకున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం అయితే? ఓకే, రైట్ సంపత్. ఏదైతే గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం మరో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా చెల్లపల్లిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ వద్ద ఆదివారం అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ప్రమాదవశాత్తు పెట్రోల్ ట్యాంకర్ ను మంటలు అయితే అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ట్యాంకర్ ను నిలిపివేశాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో పెట్రోల్ ట్యాంకర్, గ్యాస్ ట్యాంకర్లు కూడా మంటలు అయితే అంటుకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు కూడా భయభ్రాంతులకు అయితే గురయ్యారు సంపత్. అయితే లెనిన్, ఏదైతే ఈ యొక్క పెట్రోల్ ట్యాంక్ సంబంధించి అక్కడ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆ పెట్రోల్ ట్యాంకర్కి సంబంధించి ఎటువంటి ఫైర్ నామ్స్ కానీ దాని యొక్క క్వాలిటీ మెయింటెనెన్స్ కానీ కరెక్ట్గా లేనరా? దీనికి ప్రమాదానికి గల కారణాలు, అసలు ఫైర్ ఎట్లా అయిందని చెప్పి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వెహికల్ నడిపే వ్యక్తి చెప్తున్నాడు. దాదాపు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎండ ప్రభావితం వల్ల దాదాపు కొంత ఈటు ప్రభావం వల్ల కూడా ప్రమాదం జరిగినట్లుగా అయితే కనిపిస్తుంది. దాదాపు మంటలు చెలరేగడంతో ఆ మంటలు ఆ పక్కనే ఉన్నటువంటి మరో ట్యాంకర్ వైపు కూడా రావడము, అట్లనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అట్లా మంటలు చెలరేగడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ చేరుకొని ఆ మంటలను అయితే ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్య అయితే సద్దుమరిగింది సంపత్. ఓకే, థ్యాంక్ యూ లెనిన్.